ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇవాల్టి బడ్జెట్ ఏదైతే ఉందో దీని నుంచి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ప్రధానంగా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చాయి, అదే విధంగా ఒక సాలరీడ్ ఎంప్లాయీకి మరి ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ నుంచి ఎటువంటి ఉపశమనాలు లభించాయి, అదేవిధంగా ఎటువంటి ట్యాక్స్ ఇబ్బందులు కూడా రాబోతున్నాయంటారు అసలు? సో బేసిక్ గా మనకి ట్యాక్స్ బర్డెన్స్ ఉన్నాయి, ట్యాక్స్ రిలీఫ్స్ ఉన్నాయి, రెండు విధాలుగా జరిగాయి. సో బేసిక్ గా ఇన్కమ్ వచ్చే వైపు అంతా కూడా కొద్దిగా ట్యాక్స్ రిలీఫ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ సంపాదించి మనం పెట్టుబడులు పెట్టిన దాని మీద ఎల్టీజీ, ఎస్టీజీ ఇతర వాటి ద్వారా అంటే భూమి అమ్మకాలు, గోల్డ్ అమ్మకాలు, వాటన్నిటి మీద కూడా ట్యాక్స్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. సో రెండు విడివిడిగా మాట్లాడదాం. ముందుగా సో అందరికీ కామన్ గా ఉండేది ఇన్కమ్ ట్యాక్స్. ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే డెఫినెట్గా ఇది మనం గమనించాల్సిన అంశం. సో బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఇంతకుముందు 50,000గా ఉండేది, దాన్ని కొంతవరకు 75,000 రూపాయల వరకు కూడా పెంచారు. సో అదొక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకు మార్కెట్లో కనిపిస్తుంది. సో బేసిక్ గా అదొకటి పక్కకు పెడితే మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా, ఆ స్లాబ్స్ కి సంబంధించి మైన్యూట్ రివిజన్ జరిగింది. సో బేసిక్ గా ప్రీవియస్ గా ఎలా ఉండేది, ఇప్పుడు ఏం రివిజన్ జరిగింది అనేది చూద్దాం. సో ప్రీవియస్ ఆ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మనకు అప్ టు 3 lakhs నిల్, అండ్ ఇప్పుడు కూడా దాన్ని యాస్టీస్ గా మెయింటైన్ చేశారు. సో నెక్స్ట్ స్లాబ్ నుంచి మనకి అప్డేట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందు 3 to 6 lakh వరకు 5% ట్యాక్స్ స్లాబ్ ఉండేది. సో బేసిక్ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని 3 to 7 lakh చేశారు. 1 లక్ష రూపాయల స్లాబ్ అంటే 1 లక్ష రూపాయలు పెంచారు, 6 బదులు 7 చేశారు. 3 to 7 lakh 5% గా ఉంటుంది. సేమ్ ఆ లక్ష అన్ని స్లాబ్స్ కి అప్లై అవుతూ వెళ్ళింది. సో 3 to 7 lakh 5%, 7 to 10 lakh 10%, అండ్ 10 to 12 lakh 15%. సో బేసిక్ గా మనకి ఇక్కడ వరకు కూడా కొన్ని మార్పులు జరిగాయి. అండ్ అగైన్ 12 to 15 lakh ప్రీవియస్ గాను మనకి 20% గా ఉంది. ఇప్పుడు కూడా 12 to 15 lakh స్లాబ్ అనేది ఇప్పుడు కూడా 20% గానే ఉంది. అండ్ 15 lakhs అండ్ అబౌవ్ 30% ప్రీవియస్ గా ఉంది. ఇప్పుడు కూడా 15 lakhs అండ్ అబౌవ్ మనకి ఇప్పుడు కూడా సేమ్ గా ఉంది. సో బేసిక్ గా జరిగిన స్లాబ్ చేంజెస్ అంతా కూడా మనకి ఈ 3 lakhs రూపీస్ నుంచి 12 lakhs రూపీస్ వరకు స్లాబ్ వరకు ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా చెప్పాలి అని అంటే మనకి 3 to 10 lakh ప్రీవియస్ గా 9 to 12 lakh 15% ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు అని అంటే 10 to 12 lakhs చేశారు, 1 లక్ష రూపాయలు పెంచారు అంతే. సో బేసిక్ గా మనకి అప్ టు 3 లక్షల నుంచి 9-10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళకి 1 లక్ష అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు. మేజర్ డిఫరెన్స్ అదే. సో ట్యాక్స్ రివిజన్ జరిగింది అని అంటే 1 లక్ష రూపాయల వేరియేషన్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు, అంతకు మించి మేజర్ గానే లేదు. సో బేసిక్ మనకు దాని గురించే చెప్పారు. దాదాపు ఒక 4 కోట్ల మంది భారతీయులు యావరేజ్ గా 17,500 రూపీస్ వరకు కూడా ఈ ట్యాక్స్ ల్యాబ్స్ అడ్జస్ట్మెంట్ వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటారు. హవెవర్ వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ వల్ల ఒక 25,000 రూపాయల వరకు అడ్వాంటేజ్ కుదిరింది. అండ్ దాంతో పాటుగా ఈ 17,500 వరకు కూడా. సో ఓవరాల్ గా అటు ఇటుగా ఏదైనా ఉంటే ఒక 90,000 రూపాయల వరకు అడ్వాంటేజ్ అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది, 90-95. సో బేసిక్ గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 1 లక్ష రూపాయల వరకు ఎస్డి వస్తుంది అని. బట్ మనకి ట్యాక్స్ రివిజన్ తోటి అటు ఇటుగా అదే అమౌంట్కి అయితే తీసుకొచ్చి పెట్టడం అయితే గమనించాం. సో బేసిక్ గా మనకి ఎక్కువ సంపాదించే వాళ్ళకైతే ఏమి ఇవ్వలేదు. దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువ కొంచెం వెసులుబాటు అయితే కనిపించడం అయితే కనిపిస్తుంది. సో మేజర్ గా మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. అండ్ దాని తర్వాత మేజర్ గా సో ఇవంతగా ఉపశమనం బర్డెన్ కి ఏం క్రియేట్ కాబోతున్నాయి. బర్డెన్ గా క్రియేట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లో ట్యాక్స్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెరిగిందని చెప్పాలి. ఇంతకు ముందు మనకి 15% గా ఉండేది. 15% నుంచి అది కాస్త ఇప్పుడు 20% గా పెరిగిపోయింది. అన్నిట్లో కాదు, కొన్ని ఫైనాన్షియల్, అందులో ఆఫ్ కోర్స్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్ ఇవన్నీ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో బేసిక్ ఇంతకు ముందు మనం సంవత్సరం కంటే లోపల అమ్మే ప్రొడక్ట్స్ కి మనము మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్ కానీ వాటన్నిటికీ 15% పే చేసేవాళ్ళం. ఇక్కడ నుంచి మనం దాన్ని 20% గా చేంజ్ కాబోతుంది. అదొకటి మేజర్ అప్డేట్. సో బేసిక్ గా ఇది యాక్చువల్ గా మనకి ఇక్కడ పర్సంటేజ్ వైజ్ గా 5% పెరిగినట్టుగా ఇది కనిపిస్తుంది, కానీ అసలు ఇంపాక్ట్ అంతా కూడా ఎల్టీసీజీలో ఉంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లోకి వచ్చేసరికి ఇంతకు ముందు మనకి ఫైనాన్షియల్ అసెట్స్, నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి సెగ్రిగేటెడ్ గా ఉండేవి. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మనకి ఈక్విటీస్, ఎక్స్వైజెడ్ ఇవన్నీ కూడా ఉంటాయి అందులో. సో బేసిక్ ఈ రెండు సెగ్రిగేటెడ్ గా మనకి ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అన్నిటికీ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంతా కూడా 10% గా ఉంది. అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ గోల్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకి ల్యాండ్స్ అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్స్, అపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. వీటన్నిటి మీద కూడా 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బట్ విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారు, ఇంకా మాకు నాన్ ఫైనాన్షియల్ లేదు, ఫైనాన్షియల్ లేదు, మొత్తం ఒకటే
ఓవరాల్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంతా ఒకటే మాకు. అది ఫైనాన్షియల్ రిలేటెడ్ అయితే మేము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 1 year అబౌవ్ తీసుకుంటాం. నాన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అయితే అబౌవ్ 2 years తీసేసుకుంటాం. ఇంతకు ముందు ఏంటంటే స్పెసిఫైడ్ ఉండేది, రియల్ ఎస్టేట్ వీటన్నిటికి కూడా అబౌవ్ 3 years ఉండేది. ఇప్పుడు అదేం లేదు, మొత్తం ఇంకా 2 years అండ్ అబౌవ్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద కన్సిడర్ చేస్తాము. మొత్తం ఫ్లాట్ గా 12.5% వేస్తాము. అన్నిటి మీద మేము కంప్లీట్ గా ఇండెక్సేషన్ బెనిఫిట్ ని ఎత్తేస్తామని చెప్పారు. యాక్చువల్ గా అది ఒక పెద్ద నెగిటివ్. సో ఈ రోజు మనం గమనిస్తే గోల్డ్ కి ఒక రకంగా అడ్వాంటేజ్ ఇచ్చారు, డ్యూటీ రిడక్షన్ ఇచ్చి. కానీ అదే మనకి గోల్డ్ కి ఒక దగ్గర డిసడ్వాంటేజ్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఏంటంటే డిసడ్వాంటేజ్, ఇంతకు ముందు గోల్డ్ అమ్మితే ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకున్న తర్వాత ట్యాక్స్ కట్టేవాళ్ళం. ఇప్పుడు మీరు గోల్డ్ ఏదో ఒక ₹1,00,000 కొన్నారు, కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మేశారు, దాని మీద మీకు కొత్త ప్రాఫిట్ కొన్ని 3 లక్షలు 4 లక్షలు వచ్చింది. యాక్చువల్గా దానికి ఏం జరిగేదంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకున్న తర్వాత మిగతా అమౌంట్ గా ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు అదంతా లేదు, మీరు మొత్తం ఫ్లాట్ గా 12.5% పే చేయాల్సిందే అని చెప్పి గోల్డ్ కొట్టేశారు. యాక్చువల్గా యాక్చువల్లీ న్యూస్ ప్లాట్ఫామ్స్ అన్ని గమనించినప్పుడు గోల్డ్ కి తగ్గించారు అని చూశారు. కానీ గోల్డ్ వ్యాపారం చేశాడు కదా, వాడికి మంచిదే, వాడికి బిజినెస్ పెరుగుద్ది. కానీ వినియోగదారుడుగా మనకి కొన్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అమ్మినా దాన్ని ఏమైనా ఎక్స్చేంజ్ చేసినా మనకి ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకపోవటం వల్ల మనం ఫ్లాట్ ట్యాక్స్ పే చేయడానికి అవకాశం కనిపించింది. ఇంకొకటి రియల్ ఎస్టేట్. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక్కటే అందరికి క్లియర్ గా అర్థమైంది, ఇండెక్సేషన్ తీసేశారు, రియల్ ఎస్టేట్ మీద బర్డన్ పడుద్ది. అందుకే ఇవాళ స్టాక్ మార్కెట్ లో గమనిస్తే టోటల్ రియాలిటీ సెక్టర్ 2.5% పడిపోయింది. సో బేసిక్ నాకు అదే అర్థమైంది, ఓకే గోల్డ్ కు సంబంధించి ఒక్క పాయింటే అర్థమైంది, ఏదో ట్యాక్స్ డిడక్షన్ ఇచ్చారని. కానీ ఇక్కడ ఇండెక్సేషన్ తీసింది ఎవరు గమనించట్లే. ఇక్కడ ఇండెక్సేషన్ పోవటం వల్ల అదొక మేజర్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు చిన్న చేతిగా మనం ఏదో కొన్ని గ్రాములు అమ్ముకుంటే సమస్య కాదు, కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున అమ్మేటప్పుడు ఆ ఇండెక్సేషన్ తీయడం వల్ల హ్యూజ్ డిఫరెన్స్. ల్యాండ్ విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. అటు గోల్డ్, ల్యాండ్ ఇవన్నీ కూడా మనకి నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. మనం గమనిస్తే ఆల్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ నౌ ఎట్ 12.5 విత్ రిమూవ్డ్ ఆల్ ద ఇండెక్సేషన్ బెనిఫిట్. సో బేసిక్ గా మనకి ఇటువైపు రాబోతున్నటువంటి బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. లాంగ్ టర్మ్ లో మనం గెయిన్ చేస్తాం కదా. సో ఇప్పటి వరకు మన భారతదేశం అంతా కూడా భూమి మీద ఆధారపడింది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా. గోల్డ్ భారతీయులు ఎక్కడ పెట్టుబడి పెడతారయ్యా అంటే 2, ఒకటి భూమి 2 బంగారం. ఆ రెండింటి మీద ఇప్పుడు ఇండెక్సేషన్ తీసింది. ఇప్పటి వరకు భారతీయులకి భూమి కొన్ని అమ్మిన తర్వాత ఎక్కువ ట్యాక్సులు కట్టలేదు కాబట్టి ట్యాక్స్ బర్డెన్ అంటే ఇప్పుడు దాకా తెలియలే, ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఇండెక్సేషన్ లేదు. మీరు 10 లక్షల భూమి కొన్నారు, మీరు అమ్మేటప్పుడు మంచిగా పెంచుకొని 10 కోట్లకు అమ్మబోతున్నారు 20-30 సంవత్సరాల తర్వాత. మీరు ఈ 9 కోట్లకే, ఈ 9,90,00,000 మొత్తం ట్యాక్స్ పే చేస్తారు ఇప్పుడు. ఇంతకు ముందు ఆ పరిస్థితులు లేవు. ఇండెక్సేషన్ వల్ల ఏం జరిగింది అని అంటే కొన్ని ప్లేసెస్ లో అసలు రూపాయి కూడా ట్యాక్స్ కట్టని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతటి అడ్వాంటేజ్ ఉండదు ఇప్పటి వరకు ఇండెక్సేషన్ వల్ల. ఇప్పుడు ఇండెక్సేషన్ తీశారు. ఇండెక్సేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది ట్యాక్సెస్ విషయంలో. భూమి కొని అమ్మటం మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ లో ఇండెక్సేషన్ ఇప్పుడు దాకా అందరికీ ఉపయోగపడ్డది. ఇప్పుడు అవి పక్కకు పెట్టండి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్ కానీ లేదా మీరు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కానీ ఏ ప్రాపర్టీ అయినా కానివ్వండి, నాన్ ఫిజికల్ అసెట్ యూ హావ్ టు పే ట్యాక్స్. ఇప్పుడు దాకా నాకు తెలిసి బంగారం మీద ఎవరు ట్యాక్స్ కట్టుండ్రు. ఎందుకంటే బంగారం స్టాండర్డ్ గా పెరిగితే 7, 8, 9 అంతే, అంతకు మించి పెరిగేది కాదు. ఇన్ఫ్లేషన్ కూడా అంతే ఉండేది. ఇండెక్సేషన్ సరిపోయింది. భూములకు కూడా అంతే చూపించారు ఇప్పటిదాకా. ఇండెక్సేషన్ సరిపోయింది. ఇప్పుడు కనిపిస్తుంది అసలు ఇంపాక్ట్ అంతా ఇందులో. యాక్చువల్ గా నా ఓవరాల్ వ్యూ చెప్తుంది దీని మీద. ట్యాక్సెస్ పరంగా ఒక బిస్కెట్ వేసుకోవడానికి ముందు చేశారు, మీకు ఎంత లాభం ఇచ్చారు? 1,00,000. ఓకే, ఓవరాల్ ట్యాక్స్ మీద మీకు వచ్చే బెనిఫిట్ ఎంత వచ్చింది? పాతది ఆల్రెడీ 50,000 ఉంది. ఇప్పుడు కొత్తగా మీకు ఇచ్చిన బెనిఫిట్ ఏంటి? ఒక 17,500 రూపాయలు ప్లస్ ఒక 25,000 రూపాయలు. గట్టిగా చెప్పాలంటే 40,000 రూపాయలు కూడా ఇలా 37,000 ఇచ్చారు బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యూచువల్ ఫండ్స్ లో 10 లక్షల ప్రాఫిట్ ఉంది, 2.5% పెంచేశారు. గుంజేశారుగా 10 లక్షల ప్రాఫిట్ చెప్తున్నా చిన్నదానికి. ఎన్ని కోట్ల పెట్టుబడి ఉంది ఇప్పుడు మన దగ్గర? లక్షల కోట్ల పెట్టుబడి, లక్షల కోట్ల క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి. బిస్కెట్ వేసి కొండలు గుంజేశారు. సో మొత్తానికి నెప్పి తెలియకుండా లాగేస్తున్నారు, గుంజేశారు. మీకు కనిపించట్లేదు, 2.5 అనుకుంటున్నారు. 2.5 ఇస్ హ్యూజ్. అవును సార్, 1,00,000కి 2,500, 10 లక్షలకి, కోటికి ప్రాఫిట్ ఎంత ఉంటే అంత. చాలా మంది క్లయింట్స్ నాకు తెలుసు, మా క్లయింట్స్ ఉంటారు కోట్ల ప్రాఫిట్ లో ఉన్నోళ్ళు. ఒకసారి వాళ్ళు అమ్మితే 2.5% పెరిగింది అనుకోండి, కోటికి 2.5 లక్షలు పెరిగింది వాళ్ళకి. మీకు ఇచ్చిన బెనిఫిట్ ఏమో 37,000.
అర్థమైందా? ఇప్పుడు పర్సనల్ ట్యాక్స్ కి ఇక్కడికి ఏం జరిగిందో ఇవి మేజర్ గా. అండ్ నెక్స్ట్ స్టాంప్ డ్యూటీకి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. స్టాంప్ డ్యూటీకి సంబంధించి రివిజన్స్ చేస్తాం, దాన్ని పెంచాలి. కాకపోతే అది స్టేట్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడాలని అనుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ తో మాట్లాడిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉమెన్ రిలేటెడ్ గా అయితే ఏదో కొంచెం ఎగ్జామ్షన్స్ తగ్గించే ప్రయత్నం చేస్తామంటున్నారు. దానికి సంబంధించి అప్డేట్ క్లియర్ గా లేదు, బికాస్ దే హావ్ టు డిస్కస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్. అదొకటి. నెక్స్ట్ STT స్టాక్ మార్కెట్స్ కూడా ఇవాళ దానికి మేజర్ గా రియాక్ట్ అయ్యాయి. సో మనకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పర్టికులర్ గా FNO సెగ్మెంట్ లోనే పెంచబోతున్నారు. సో బేసిక్ ఆప్షన్స్ కి వచ్చేసరికి ప్రీవియస్ గా 0.0625% గా ఉండేది, దాన్ని 0.1% కి తీసుకొచ్చారు. అదే ఫ్యూచర్స్ కి అయితే 0.0125% గా ఉండేది, దాన్ని 0.02% కి అయితే తీసుకొచ్చారు. ఒక మేజర్ 50% జంప్ అయితే వచ్చింది. సో STT వల్ల ఇప్పటి వరకు ఆల్రెడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అయితే 25,000 కోట్లు సంపాదిస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు 40 నుంచి 50,000 కోట్లు సంపాదిస్తుంది. సో ఇంకొక వైపు నుంచి ఇన్కమ్, సో గవర్నమెంట్ ఇన్కమ్ పెంచే పనులన్నీ కూడా అన్ని చేయగలిగినవి చేసింది. సో బేసిక్ గా మనకి STT ఇవన్నీ కూడా మేజర్ గా పెరిగినాయి. మనకి తగ్గిందల్లా ఏముంది అని అంటే అడ్వాంటేజ్ ఏమని ఇచ్చారు అని అంటే 37,000 ఇచ్చారు. 37,000 అడ్వాంటేజ్ ఇచ్చారు, మిగతా బాగా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.